150 ఎమ్మెల్యేల సంతకాలు చేసిన సీఎం పదవినే వద్దనుకున్నాడు. ఇది 36 ఏళ్ల ఒక యువకుడి సంస్కారం. నాన్న కోసం ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలను కలిసి వారి ప్రేమకు శిరస్సు వంచి నమస్కరించాలనుకున్నాడు. చనిపోయిన ప్రతి కుటుంబాన్ని ప్రజల్లో ఉంటే నాయకుడైపోతాడన్న భయంతో ఢిల్లీ పెద్దలు తనను ఓదార్పు ఆపేయమన్నారు. ప్రేమకైతే తల వంచుతాను, అధికారానికి తల దించను అని ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. తనకు ప్రేమ ఉంటే ఢిల్లీకి కసి ఉండదా? పార్టీ వదిలిన వెంటనే ఐటీ నోటీసులు, సిబిఐ ఎంక్వైరీలు, బై ఎలక్షన్ల ప్రచారంలో ఉండగా విచారణకని పిలిచి అరెస్టు, 16 నెలల అక్రమ నిర్బంధన. ఈ మధ్యలో మా పార్టీలోనే ఉంటే ముఖ్యమంత్రిని చేసేవాళ్లం అని వారి నైజాన్ని బయట పెట్టుకున్నారు ఢిల్లీ పెద్దలు. అయినా తలదించలేదు. తెలుగు పౌరుషం ఏంటో దేశమంతా చాటాడు. ఇంతకు ముందు ఎవరూ చూపనంత సాహసాన్ని, గుండె ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, తెలుగు ఆత్మ గౌరవాన్ని చూపించాడు. అసలైన తెలుగువాడి సత్తా ఏంటో దేశమంతా చాటాడు. సిసలైన తెలుగువాడు తల నరికినా ఒప్పుకుంటాడు, కానీ తల వంచడానికి ఒప్పుకోడు అని నిరూపించాడు. మహాత్మా గాంధీని ఒక జర్నలిస్ట్ అడిగాడట, మీ సందేశం ఏమిటి అని. నా జీవితమే నా సందేశం అన్నారట గాంధీ. ఈ యువకుడి జీవితం ప్రతి తెలుగువాడికి ఒక సందేశం. పూరి గుడిసెలో ఎంగిలి చేసి, హోరు వానలో ప్రయాణం చేసి, మండుటెండలో యాత్రలు చేసి, గుండె మంటతో ఆకలి దీక్షలు చేసి, తనను తను జయించుకుని, తన ఆశయాన్ని ఉలిదెబ్బలతో చెక్కుకొని ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకయ్యాడు. ప్రజల చివరి కన్నీటి బొట్టు తుడిచేదాకా తన పోరాటం ఆగదని ప్రమాణం చేసుకున్నాడు. ప్రతి తెలుగింట్లో నాన్నలాంటి నేనున్నానని భరోసా ఇచ్చాడు. నిన్నలాంటి రాజన్న రాజ్యం తెస్తానని మాటిచ్చాడు. అలా మనసులో నుంచి పుట్టిందే అతని మేనిఫెస్టో. అలా గుండెలో నుంచి పుట్టిందే అతని సంతకం. ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది, కోట్ల గుండెల్లో నిలుస్తుంది, పోయినవి కూడా వెనక్కి తెస్తుంది. ప్రేమ అందరినీ నడుపుతుంది. ప్రేమే ఆలన అవుతుంది, ప్రేమే పాలన అవుతుంది, ప్రేమే గెలుస్తుంది.